అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. రామాయణం భారతీయుల ఇతిహాసం. ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా తనివి తీరని ఒక అద్భుత కావ్యం. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తం కూడా ఈ రామాయణం చుట్టూ తిరుగుతుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అని చెప్పే రామాయణ కానీ ఇటు వారణాసి కానీ ఈ రెండు సినిమాలు కూడా రామాయణం బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కుతున్నాయి. ఒక్కసారిగా ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా రామాయణం చుట్టూ ఎందుకు తిరుగుతుంది? సో ఈ సినిమాల బడ్జెట్ చూసుకున్నా సరే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్, రామాయణ బడ్జెట్. సో ఇప్పటిదాకా ఎవరు ఊహించడానికి కూడా సాహసించినటువంటి నెంబర్స్ అవి. ఎందుకు రామాయణం మీదే ఇంత ఫోకస్ చేస్తున్నారు? సో ఈ రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ రెండు సినిమాల నెంబర్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయి, ఇలాంటివన్నీ మనకి తెలియజేయడానికి దర్శక నిర్మాత భరద్వాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు, వారిని అడిగి ఈ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. యాక్చువల్గా ఇప్పుడు బాలీవుడ్లో చూసుకున్న రామాయణ కానీ ఇక్కడ మన సైడ్ చూసుకున్న వారణాసి కానీ రెండు సినిమాలు రామాయణం బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కిపోతున్నాయి. రెండు ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్. సో రామాయణం మీద సడన్గా ఎందుకు ఇంత ఫోకస్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీ? సడన్గా ఏముంది, అసలు రామాయణం లేకుండా సినిమాలు జరగవు. సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి ఏ భాషలో అయినా తెలుసో తెలియకో రామాయణం కథ లేకుండా సినిమాలు జరగవు, ఉండవు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలం అంతకుముందు 2 years బ్యాక్ అనుకుంటా ప్రభాస్ గారిని పెట్టి అవును, ఆదిపురుష్ అని ఒక సినిమా తీశారు. రామాయణం అంతా ఆల్మోస్ట్ కదా రామాయణమే తీశారు వాళ్ళు. ఆల్మోస్ట్ మళ్ళీ కాదన్నారు కదా, రామాయణం కాదన్నారు. ముందు రామాయణం అన్నారు, తర్వాత కాదన్నారు. సో అందుకని ఆల్మోస్ట్ అన్నా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని చేస్తున్నారు ఆయన, అక్కడ నితీష్ తివారీ గారు చేస్తున్నారు. సో నితీష్ తివారీ చరిత్ర చూస్తే ఆయన ప్రీవియస్ దంగల్ చేసిన అద్భుతంగా చేశారు. కాబట్టి ఇది కూడా ఇంకా డీటెయిల్డ్గా ఏదో కొత్తగా చేస్తారు. అంటే రామాయణం కొత్తగా చేయటం ఏం లేదు. రామాయణం కానీ భారతంలో కానీ మనకి సినిమా 3 గంటలు 2 గంటల సినిమా, అది తీస్తే ఒక్కొక్క సినిమా తీస్తే ఒక వారం రోజులు కంటిన్యూస్గా చూసినా సరిపోదు. యాక్చువల్గా వెబ్ సిరీస్ లాగా చేయొచ్చు. 1 hour ఎపిసోడ్లు చేస్తే 15 గంటలు 16 గంటల ఎపిసోడ్లు వచ్చే అంత స్టోరీస్ ఉంటాయి. ఎందుకంటే కరెక్ట్గా తీస్తే చిన్న చిన్న సబ్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి కథలోనూ ఇంకో ఉపకథ ఉంటుంది. ఉపకథలు కథలు కలిపితే అది ఒక సినిమాగా చేయటం చాలా కష్టం, చాలదు సినిమాకి. అందుకని మీకు ఎన్ని రామాయణాలు వచ్చినా ఉంటుంది. తమిళ్లో ఒక సినిమా వచ్చింది రామాయణం, సంపూర్ణ రామాయణం అని. ఎన్టీ రామారావు గారు, శివాజీ గణేశన్ గారు భరతుడు వేస్తాడు. ఓకే, అందులో భరతుడి క్యారెక్టరు అద్భుతంగా హైలైట్ చేస్తారు. 2 సీన్లే ఉంటాయి దాంట్లో, అంటే ఎక్కువ ఉంటాడు సినిమా అంతా, బట్ 2 సీన్లు ఆయన మొత్తం హైలైట్ చేసేస్తారు. ఓకే, వాళ్ళ అమ్మని చేయటం, అదంతా అన్నని ప్రేమించడం ఆ సీన్లో. సో అట్లా ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకుంటే నీకు సినిమా అయిపోతుంది. మిగతా రామాయణంతో ఒకటే, అడవికి వెళ్ళాడు అన్నగారు, భరతుడు లేడు, భరతుడు వచ్చాడు, అది ఒక రామాయణం అన్నారు. బట్ భరతుడి క్యారెక్టరేషన్ మీద ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కాబట్టి అది చూపిస్తే దాని మీద నీకు సినిమా వెళ్ళిపోయింది. ఇది ఉంటుంది, అడవికి వెళ్ళారు, ఆయన వచ్చాడు, ఆయన వచ్చిన మొత్తం భరతుడి మీద కథ వెళ్తుంది, రామాయణం మళ్ళీ ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే బేసిక్గా తమిళ సినిమా కాబట్టి, తమిళ్లో ఎన్టీ రామారావు గారు రాముడుగా ఉండాలి కాబట్టి రామారావు గారు రాముడు, సీత పద్మిని, ఈయన భరతుడు. సో అలా చేసుకొచ్చారు. మళ్ళీ రామాయణం వస్తే మిగతా వస్తే మన లవకుశ కూడా రామాయణమే. రామాయణంలో వస్తే వాళ్ళు లవకుశుల కథ తీసుకొని ఆయన బయటికి వెళ్ళింది అవన్నీ తీసి ఆ చిన్న బిట్ తీసి. సో మొత్తం తీయాలా కొంచెం తీయాలా అంటే రకరకాలుగా ఉంటుంది. సీతా కళ్యాణం తీశారు, సీత కళ్యాణం పార్ట్ వరకు తీశారు. ఎన్నో చెప్పుకుంటూ పోతే సీతారామ కళ్యాణం తీశారు, అది రావణాసురుడి కథ వరకు ఆయన కళ్యాణం, శ్రీరాముడి కళ్యాణం వరకు తీశారు. అందులో రావణాసురుడిని హైలైట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చేయొచ్చు. సో ఎన్ని 100 సినిమాలైనా తీయచ్చు రామాయణంతో. అన్ని రామాయణాలే అవుతాయి. సో రామాయణం కూడా 100 రకాల రామాయణం ఉంది. తూర్పు రామాయణం, ఈ పశ్చిమ రామాయణం, మామూలు రామాయణం, వాల్మీకి రామాయణం, ఇంకో రామాయణం, నేను రాసిన రామాయణం, మీరు రాసిన రామాయణం అని ఈ టైప్లో అన్నీ 100 ఉన్నాయి. రామాయణానికి కొంచెం చిన్న మార్పులు ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అందుకని నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ రామాయణం ఎందుకు ఇన్నిసార్లు వచ్చినాక అంటే
గతంలో మనం ఏ గ్రాఫిక్స్ ఏమీ లేని రోజుల్లో సినిమాలు తీశారు అప్పుడు. ఇప్పుడు టోటల్ గ్రాఫిక్స్ వచ్చినాయి. విజువల్ వండర్ చేయొచ్చు. ఇప్పుడు సౌండ్లో కానీ విజువల్లో కానీ చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. సార్ సో కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తానికి ప్రయత్నం చేయొచ్చు. కొత్త ఎక్స్పీరియన్స్కి ప్రయత్నం చేస్తే తెలిసిన కథే. కొత్త ఎక్స్పీరియన్స్కి ప్రయత్నం చేస్తే విజువల్గా ఎంతైనా వెళ్ళిపోవచ్చు. విజువల్స్ సౌండ్స్ మీద ఎంతైనా చేయొచ్చు. తెలిసిన కథను విజువల్లో అద్భుతం చేస్తే పిచ్చి నోరు తెరిచి చూసేస్తారు కదా. మీరు ఎంత ఎగ్జాక్ట్గా చెప్పారంటే సార్, 2 days బ్యాక్ ఢిల్లీలో మన తెలుగు మీడియాని తీసుకెళ్ళి రామాయణ ట్రైలర్ చూపించారు. ఇంకా యూట్యూబ్లో రిలీజ్ అవ్వలేదు. మేము చూసాం, ట్రైలర్ చూసాము. మీరు చెప్పిందే అక్కడ ఉంది. అంటే రామాయణ కథ అందరికీ తెలుసు, బట్ టెక్నాలజీని వాడుకొని విజువల్ వండర్గా ఆ గ్రాండియర్తో ఎలా చూపిస్తున్నారు అనేది ఆ 3D వర్షన్లో చూస్తుంటే షార్ట్స్ అదిరిపోయినాయి సార్. అసలు ఆ రామాయణాన్ని అందుకు చూడాలి కదా అనిపించింది. అందుకే వాళ్ళు నాకు తెలిసి బడ్జెట్ విషయంలో కూడా సార్ 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ అది. ఇది రిస్కే కదా యాక్చువల్గా. రిస్కే ఏమంటుంది. ఇప్పుడు రామాయణానికి యూనివర్సల్ అప్పీల్ ఉంది. మీకు తెలుసో తెలీదో, యానిమేషన్ రామాయణం అటు జపాన్లో అక్కడ తీసి యూరోప్లో చేసి అన్ని పెద్ద సెన్సేషనల్ హిట్లు ఇవన్నీ సార్ యానిమేషన్లో. అక్కడ వాళ్ళు డ్రామాలు కూడా చేస్తూ ఉంటారు అక్కడ. సో యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసుకుంటే అన్ని లాంగ్వేజ్లో వస్తుంది. డబ్బులు చాలా వస్తాయి, డబ్బులు ఉన్నాయి. అంటే బాహుబలి తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లకి మనం అదర్ లాంగ్వేజ్ అంటే ప్రపంచ సినిమాని, ప్రపంచ యూనివర్సల్ సబ్జెక్ట్స్ తీసి యూనివర్సల్గా డబ్బు సంపాదించడం ఎలా అనేది ఒక బిజినెస్ మాడ్యూల్ ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది. ఆ మాడ్యూల్లో ఇప్పుడు రామాయణం తీస్తున్నారు. ఆ రామాయణం తీస్తే అందుకే 4,000 కోట్లైనా పెట్టచ్చు. 4,000 కోట్లు అంటే ఇప్పుడు అమెరికన్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలతో కంపేర్ చేసి 4,000 కోట్లు ఈజ్ ఎ వెరీ స్మాల్ అమౌంట్. అక్కడ మామూలు చిన్న సినిమా చేసినట్టు. ఇవి మనకి పెద్ద అమౌంట్. పైగా ఇది 2 parts కాబట్టి 2 పార్ట్లు కానీ 2,000 కోట్లు అయినట్టు. సో పెద్ద అమౌంట్ కాదు కదా. సో వస్తుందని ఆశ ఉంటుంది, రావచ్చు. అండ్ స్టార్ ప్లస్ ఇప్పుడంటే ఆ రోజుకి ఈ రోజుకి మీకు డిజిటల్ మార్కెట్ ఒకటి కొత్తగా వచ్చింది, శాటిలైట్ మార్కెట్ ఉంది, అదర్ లాంగ్వేజ్ మార్కెట్ ఉంది. ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ చిన్న అమౌంట్, చాలా చిన్న అమౌంట్. సినిమా నిజంగా బాగుంటే ఎంతైనా చేస్తుంది. 10,000 కోట్లు చేసినా మీరు ఆశ్చర్యపోకర్లేదు. బా. అయితే ఇదే సమయంలో ఇటువైపు మనకి వారణాసి కూడా సేమ్ రామాయణ బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కుతుంది. అయితే పూర్తిగా రామాయణం కాకపోయినా రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రం చాలా గ్రాండియర్లో ఉండబోతున్నాయి అనమాట. సో ఇది నితీష్ తివారీ వర్సెస్ రాజమౌళి అనుకోవచ్చా, లేదంటే అలా చూడకుండా రెండు ఒక మంచి ప్రయత్నాలుగా చూసుకోవచ్చు? ఎందుకు నితీష్ తివారీకి రాజమౌళికి సంబంధం ఉంది. ఆయన గొడవ అయింది, ఈయన గొడవ అయింది. సో రాజమౌళి గారు ఎప్పుడు ఆయన గ్రాండ్గా తీస్తానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్లస్ ఈ సోషల్ సినిమాలో మధ్యలో ఒక ఎపిసోడ్ తీస్తున్నాడు ఆయన. ఓ రామాయణం ఎపిసోడ్ మధ్యలో ఒక ఎపిసోడ్ తీస్తున్నారు. సో ఈ ఐమాక్స్ ఫార్మాట్లో మనకి ప్రజెంట్ చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మాట్ అంటే ఆటోమేటిక్గా నీకు పెద్దగా ప్రమాణంగా ఉంటుంది కాబట్టి, సో విజువల్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా బాగుంటుంది కాబట్టి చూడాలి. వారణాసి కమర్షియల్ నెంబర్స్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్? సార్ అసలు నెంబర్స్ వస్తాయి అని భారతదేశానికి ఇండియాలో చెప్పింది రాజమౌళి. సార్ ఇప్పుడు మళ్ళీ కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. సో అది కాదు నెంబర్, ఇంకా నెంబర్ ఉంది అని చెప్పడానికి వారణాసి తీస్తున్నాడు ఆయన. సో ఆ రోజున 100 కోట్లు తీసినప్పుడు ఈ పిచ్చోడు తీస్తున్నాడు అనుకున్నా నేను. ఆ రెండో పార్ట్ 600 కోట్లు పెట్టినప్పుడు ఇంకో పిచ్చోడు అనుకున్నా. మళ్ళీ 1000 కోట్లు పెట్టి RRR తీసినప్పుడు 900 కోట్లు పెట్టి తీసినప్పుడు మళ్ళీ పిచ్చోడు అనుకున్నా. బట్ హీ నెవర్ ప్రూవ్డ్ రాంగ్. ఆయన ఎప్పుడు ఆయనే కరెక్ట్, మనమే తప్పు. అంటే మనకి ఇంత డబ్బులే ఎక్కడి నుంచి వస్తాయి అనుకోండి, వస్తాయి. మీరు నమ్మండి, సినిమాని నమ్మండి, మనం తీసే విధానాన్ని నమ్మండి అని ఆయన చెప్పాడు. చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు రాజమౌళి శీలాన్ని శంకించాల్సిన సమయం కాదు, అవసరం లేదు. మనం ఆ శీలాన్ని శంకిస్తంలో చాలా చిన్నవాళ్ళం అయిపోతాం. సో ఆయన ఈసారి 10,000 కోట్లకి వేసాడేమో టార్గెట్, మనకి తెలియదు కదా. 10,000 కోట్లు ఇప్పుడు అందరికి 10,000 కోట్లు చేయాలి. నా ఉద్దేశంలో నేను మీకు తెలిస్తే కల్కి అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసి 5,000 కోట్లన్నా చేస్తుంది, 5,000 నుంచి 10,000కి వెళ్ళాలి. అంటే
మనం టాప్ 10 వరల్డ్ సినిమాలో టాప్ 10లోకి రావాలని. ఈ 1000 కోట్లు 2000 కోట్లు ఎక్కడో ఉంటాయి ఇవన్నీ వాళ్ళ డాలర్స్ లెక్కలో కన్వర్ట్ చేస్తాం. సో 10,000 కోట్లు చేస్తే వాళ్ళతో పాటు మనం వెళ్తాం, 1, 2లోకి వెళ్ళిపోతాం. వెళ్ళగలిగే శక్తి ఉంది అనేది రాజమౌళి గారు చూపించాడు. సో ఆ శక్తికి సరిపడా పుష్ చేయాలి. సో రాజమౌళి గారు ఆయన శక్తి ఆయన చేస్తున్నాడు, ఇప్పుడు నితీష్ ఆయన కూడా చేస్తున్నారు. ఇంకెంతమంది చేస్తారో చూద్దాం. అయితే ఇక్కడ నా దగ్గర 2 చిన్న రాజమౌళి గారి ప్లానింగ్కి సంబంధించిన ఒక 2 చిన్న టాపిక్స్ ఉన్నాయి సార్, వాటి గురించి మాట్లాడుకుందాం. RRR సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మనకి అకాడమిక్ అవార్డు వచ్చే ఈ ప్రాసెస్లో ఆయన ఆ RRR సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిన విధానం, ఆ మార్కెటింగ్ కానీ ఆ స్ట్రాటజీ కానీ నాకు ఓన్లీ RRR వరకే పరిమితం అవుతుంది అనిపించట్లేదు సార్. అది ఈ వారణాసి కోసం ఆయన దాన్ని ఒక స్టెప్గా వాడుకున్నట్టు అనిపించింది. అవును, కరెక్ట్. అది జేమ్స్ కెమెరన్ కానీ కలవడం కానీ అలాంటి వాళ్ళ చేత ప్రమోట్ చేయించడం కానీ. అవును, మీరు చెప్పి నిజంగా నాకు కూడా ఈ విషయంలో ఆశ్చర్యం ఏమి ఉండట్లేదు సార్. మీరు చెప్పినట్టు 10,000 కోట్లు అంటే ఆయన విజన్ ఆ రేంజ్లోనే ఉంది. అవును, ఆయన విజను RRRకి ఆయన ట్రై చేసిన విధానం, ఆయన ప్రమోట్ చేసిన విధానం, అక్కడ సార్ ఆస్కార్ టైంలో ప్రజెంట్ చేసిన విధానం, ఆయన ఈ వారణాసికి బేస్ చేశాడు. అక్కడ ఆస్కార్ అవార్డు వస్తుందో రాదో దేవుడికి, కానీ టోటల్గా హాలీవుడ్లో మనకు ఒక బేస్ తయారు చేశాడు సార్. చేసి వాళ్ళు మాట్లాడుకునేటట్టు చేశాడు, మన గురించి మాట్లాడేటట్టు చేశాడు. సో ఆ దారి తీసుకొచ్చేసాడు ఆయన. తీసుకొచ్చినాక ఆ దారిలోనే ఇప్పుడు ఇది కూడా చేయాలని, ఇది కూడా రిలీజ్లు హాలీవుడ్ కంపెనీలతో చేయాలని అనుకుంటున్నట్టున్నారు. సంథింగ్ ఏదో చేస్తాడు ఆయన. సో ఆయనకంటే మార్కెటింగ్లో కొట్టేవాడు ప్రపంచంలోనే ఎవడు లేడు. అండ్ సెకండ్ థింగ్ సార్, ఇది పూర్తిగా ఒక తెలుగువాడి స్వార్థంతోనే మాట్లాడుతున్నాను, తెలుగువాడన్న స్వార్థంతోనే మాట్లాడుతున్నాను. రాజమౌళి గారు మీరే చెప్పారు ఆయన మించిన వాళ్ళు లేరని చెప్పేసి. బట్ ఆయన ఎంత ఎదిగినా సరే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ఇంకో తెలుగు హీరోనే పట్టుకొని పోతున్నాడు. ఇప్పుడు బాహుబలి తర్వాత ఆయన తలుచుకుంటే ఆ రోజు అమీర్ ఖానో, సల్మాన్ ఖానో, షారూక్ ఖానో ఎవరైనా డేట్స్ ఇస్తారు. మళ్ళీ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారితోనే సినిమా చేశారు. RRR ఇంటర్నేషనల్ లెవెల్లో అంత ఇదైన తర్వాత మళ్ళీ వచ్చి మహేష్ బాబు గారితో సినిమా. ఒక్కో హీరోని ఆయన వేరే రేంజ్కి తీసుకెళ్తున్నారు. ఈ ప్లానింగ్ అంతా మహాభారతం కోసమేనా? అదేం కాదు, మహాభారతం చేస్తాడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు షారుఖ్ ఖాన్లు, బోరుఖ్ ఖాన్లు వీళ్ళు 100 కోట్లు చేయలే. మన ప్రభాస్ అయితే వెళ్ళాడు 200 కోట్లు 100 కోట్లు అని మనమే చూస్తున్నాం ఇప్పుడు అమౌంట్లు. సార్ వాళ్ళు హిందీ వాళ్ళు మనకంటే ఇప్పుడు తక్కువ అయిపోయారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ దగ్గరికి వెళ్ళాలి, అమీర్ ఖాన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అంత అమౌంట్లు మన దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఆఫ్టర్ ఏదైనా బాహుబలి ముందు బాహుబలి తర్వాత చాలా తేడా వచ్చింది. బాహుబలి ముందు హిందీ ఇండస్ట్రీ మనకంటే 10 ఇంతలు తేడా ఉండేది. ఇవాళ బాహుబలి తర్వాత సినిమా ఇండస్ట్రీ హిందీ ఇండస్ట్రీ మనకంటే తక్కువ ఉంది యాక్చువల్గా. అంటే ఎక్కువలో లేదు, తక్కువలోనే ఉంది. అయితే ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, బాలీవుడ్కి సంబంధించిన రామాయణ మూవీని ఇప్పుడు మీరన్నమాటే. సో ఒకప్పుడు టాలీవుడ్ పరిస్థితి వేరు, ఇప్పుడు వాళ్ళ డామినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వీటన్నిటిని పటాపంచలు చేసే రేంజ్లో కూడా మన కలెక్షన్ ఉండాలి, మన స్థాయి చూపించాలి, హాలీవుడ్తో కాంపిటేటివ్ ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతోనే నమిత్ మల్హోత్రా గారు. హాలీవుడ్లో కాదు, వాళ్ళు మీరు సరిగ్గా గట్టిగా అబ్జర్వ్ చేయండి. అవుతున్నారు యశ్ని తీసుకొచ్చి రావణాసురుని చేశారు. అవును, సాయి పల్లవిని సీతం చేశారు. వాళ్ళు మామూలుగా మన వాళ్ళని అసలు ఈ చచ్చిన ఏరు ఎందుకు వేశారు? సౌత్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. సౌత్ మార్కెట్ మీద ప్లానింగ్ 100% సార్. ప్లాన్ చేసి ముందు ఆటోమేటిక్గా ప్రపంచం అంతా వస్తుంది. బట్ మన సౌత్ ఇండియన్ ఆర్టిస్టులను పెట్టుకుంటే ముందు దాని క్రేజ్ మన దగ్గర కూడా ఉంటుంది. ఎందుకంటే తెలుగులో కానీ తమిళ్లో కానీ వాళ్ళ డబ్బులు విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడు యష్ చేసిన KGFలో 1000 కోట్లు టచ్ చేసింది. సో అట్లాగే సాయి పల్లవి ఉంటే మొత్తం ఈ 3 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు, సౌత్ అంతా అమ్మాయికి మంచి క్రేజ్ ఉంది, యష్ క్రేజ్ ఉంది. సో ఒట్టి రణ్వీర్ కపూర్ ఉండి వేరే వాళ్ళని పెడితే సౌత్లో ఆ సినిమా పట్టించుకోరు ఎవరు. వస్తుంది వెళ్తుంది, వచ్చిన 10 కోట్లు 20 కోట్లు 50 కోట్ల దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు సౌత్లోనే 400 కోట్లు చేయొచ్చు, 500 కోట్లు చేయొచ్చు. ఆ రేంజ్కి ఆలోచన వాళ్ళది, ఆలోచనలో ఉండి సరే ఎవళ్ళకాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళ రకరకాలుగా చేస్తారండి.
బట్ అయితే ఒకటి మాత్రం ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఇది వరకు ఈ 2 సినిమాల ముందు వరకు పరిస్థితి ఎలా ఉండేదంటే టాలీవుడ్డా బాలీవుడ్డా, మీ బడ్జెట్ అంతా మా బడ్జెట్ అంతా మీ లెక్కలంతా, ఇలాంటి ఒక పోటీ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా అది ఇండియన్ సినిమా అయిపోయింది. ఇండియన్ సినిమా ఇప్పుడు హాలీవుడ్తో పోటీ పడాలి అన్న ఒక ఆలోచన కానీ ఆ పోటీ కానీ చాలా బ్యూటీగా అనిపిస్తుంది. అది అద్భుతం. ఈ 2 సినిమాల్లో అంటే నేను కాంపిటేటివ్గా చెప్పట్లేదు, చాలా ఆనందంతోనే అంటున్నాను. 2 సినిమాల మధ్య పోటీ అయితే మీరు ఏ సినిమా కొట్టేస్తారు? పోటీ ఏముంటుందండి, ఏ సినిమాకి ఆ సినిమానే. ఇప్పుడు 2 సినిమాలు పెద్ద సినిమాలు డెఫినెట్గా 2 చూస్తాం. 2 చూస్తారు. దానికి పోటీ అంటే అది చూడతాం ఇది చూడడం అనేది పోటీ అట్టయం కాదు. అట్లా ఉండదు, 2 చూస్తాం. ఉంటుంది. సో వెయిట్ చేస్తున్నాను సార్, ఎందుకంటే ఒక సినిమా లవర్గా నాకు తెలిసి సినిమాతో మీరు పుట్టినప్పటి నుంచి సినిమాతోనే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మాత్రం అందరం హ్యాపీగా ఉన్నాం. మీ సంతోషం కూడా అర్థమవుతుంది. సో నిజంగానే ఇండియన్ సినిమా హాలీవుడ్తో పోటీ పడే ఒక టైం వచ్చింది, ఆ టైం పీరియడ్ నడుస్తుందని నమ్ముతున్నాను. రామాయణ కానీ వారణాసి కానీ బిగ్గెస్ట్ నెంబర్స్ అచీవ్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.